बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। दिल मेरा लगा ही रहता हर पल तेरी ओर, हर पल तेरी ओर। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन ఓం శాంతి. అందరికీ శివబాబా తలంపు ఉందా? సాయంకాలం కూడా బాగా యోగం చేయాలి. మరి మీరు అమృత్ వేళ ఏం యోగం చేస్తారు? దాన్ని మీరు రోజంతా ఎన్నిసారైనా రిపీట్ చేసుకోవచ్చు. అదే లింక్ నా మీద పెట్టుకొని బాబా ఏమో ఈ 5 స్వరూపాన్ని 8 సార్లు చేయని చెప్పారు. మీకు ఎప్పుడెప్పుడు సమయం ఉందో అప్పుడప్పుడు రోజంతా దాన్ని మళ్ళీ రిపీట్ చేసి కూడా చేస్తూ ఉంటే మీ ఆత్మ చాలా ఖుషి అయిపోతుంది. సో బ్రాహ్మణ జీవనాన్ని నిషాని ఏమి? సదా ఖుషీగా ఉండేది. ఖుషీకా ఝలక్ చూపించాలి. అందువల్ల ఈ 5 స్వరూపాన్ని డ్రిల్ ఏముందో ఆ డ్రిల్ను మనం గడి గడి చేస్తూనే ఉండాలి. ఈ 21 రోజులు కూడా మీరు ఎన్నిసారి రిపీట్ చేసుకుంటారు అంత మంచిది ఆ డ్రిల్ని. మరి ఇప్పుడు బాబా వాణిలో ఇదే చెప్తున్నారు. బ్రాహ్మణ్ జీవనాన్ని నిషాని సదా ఖుషీకి ఝలక్. ఇప్పుడు అవ్యక్త బాప్ దాదా చెప్తారు. तो आज बाप दादा सर्व बच्चों की अंतिम स्टेज अर्थात विकर्मा जीत स्टेज, विकल्प और व्यर्थ संकल्प मुक्त स्टेज देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా సర్వ బ్రాహ్మణ్ బిడ్డలది అంతిమ స్టేజ్ అంటే వికర్మ జీత్ స్టేజ్. సర్వ వికర్మాన్ని జయించేసి సర్వ వికల్పం కానీ వ్యర్థ సంకల్పాన్ని కానీ అన్నిటి నుంచి ముక్తి అయ్యే స్టేజ్ను చూస్తున్నారు. ముక్తి అయిపోయినారా? మన అంతిమ స్టేజ్ ఇట్లా ఉంటుంది. మన మనసులో ఏ ప్రకారమైన అశుద్ధ సంకల్పం కానీ వ్యర్థ సంకల్పం కానీ ఏమీ రాదు. ఎంతంత ఈ 5 స్వరూపాన్ని ప్రాక్టీస్ చేస్తారు అంతంత మనం దీని నుంచి ముక్తి అయిపోతూ ఉంటాం. तो इस अंतिम स्टेज तक पहुंचने के लिए पुरुषार्थ तो सब कर रहे हैं. ఈ అంతిమ స్టేజ్ను రీచ్ అయ్యేదానికి అందరూ ఏమో పురుషార్థం చేస్తూ ఉన్నారు. लेकिन पुरुषार्थियों में 2 प्रकार के बच्चे देखे. అయితే పురుషార్థుల్లో 2 ప్రకారమైన బిడ్డలను చూస్తున్నారు. ఈ అంతిమ స్టేజ్లో వచ్చేదానికోసం ప్రతి ఒక్కరూ చేస్తున్నారా లేదా పురుషార్థం? ఏ వ్యర్థ సంకల్పం కూడా రాకూడదు, వికల్పం రాకూడదు, వికర్మాన్ని జయించేది. అందరికీ లక్ష్యం ఏమో ఉందా లేదా? దాని ప్రకారం పురుషార్థం కూడా
చేస్తారో అయితే దాంట్లో రెండు ప్రకారంగా ఉన్నారు. एक वे जो पुरुषार्थ करते हैं, पुरुषार्थ करते हुए पुरुषार्थ की प्रारब्ध अर्थात प्राप्ति साथ साथ अनुभव करते चल रहे हैं. ఒకటేమో పురుషార్థం చేసుకొని పురుషార్థం మరి ప్రారబ్ధ రెండు చేరి చేరి అనుభవం చేస్తారు. ప్రారబ్ధ అంటే ప్రాప్తిలు, ఏ పురుషార్థానికి ఏం ప్రాప్తి ఉంటుందో ఆ ప్రాప్తిని కూడా జీవనంలో అనుభవం చేస్తూ ఉన్నారు కొందరు. और दूसरे हैं जो सिर्फ पुरुषार्थ में ही लगे हुए हैं. కొందరు ఉన్నారు ఊరికే పురుషార్థం మాత్రమే చేస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు కూడా బాబా వరదానంలో చెప్పినారు, సంగం యుగం పురుషార్థం మరి ప్రారబ్ధం రెండూ అనుభవం చేసే యుగం. ఓన్లీ పురుషార్థమే కాదు, వెంటనే పురుషార్థంది ప్రారబ్ధ కూడా అనుభవం చేసే యుగం ఇది. ఈ యుగంలో ఉండే ప్రారబ్ధ వేరే ఎక్కడ దొరకదు. అర్థమైందా? ఇప్పుడే దాని అనుభవం చేయాలి. అంటే కొందరు मेहनत ज़्यादा प्राप्ति का अनुभव कम करते हैं, इसलिए चलते चलते थक जाते हैं. అంటే చాలా శ్రమ పడతారు పాపం, అయితే ప్రాప్తి చాలా తక్కువ అనుభవం చేస్తారు. అందువల్లనే పురుషార్థం చేసుకొని అలసిపోతారు. ఇది రెండో గ్రూప్ది విషయం మాట. ఇది యథార్థ పురుషార్థ్ కవి పురుషార్థి కవి తక్ నీ జాతే. యథార్థంగా మనం పురుషార్థం చేస్తే మనం ఎప్పుడు అలసిపోం. సో యథార్థంగా పురుషార్థం ఏమి, ఎందుకోసం అలసిపోదాం మనం, ఎందుకంటే యథార్థంగా చేయలేదు. అర్థమైందా? यथार्थ पुरुषार्थी कभी भी थकावट महसूस नहीं करते. कारण दोनों के पुरुषार्थ में सिर्फ एक बात समझने का अंतर है. అంటే ఇద్దరు పురుషార్థులే, ఫస్ట్ నెంబర్ పురుషార్థులు, సెకండ్ నెంబర్ పురుషార్థులు. అయితే ఇద్దరిలో తేడా ఏమంటే ఒక మాటది తేడా ఉంది. ఆ ఒక్క మాట తేడా ఏముందో దాన్ని అర్థం చేసుకునేస్తే మనకు కూడా ఈజీ, అందరికీ ఈజీ అయిపోతుంది. అర్థమైందా? जिससे वे मेहनत में रहते हैं और वो मोहब्बत में रहते हैं. ఈ డిఫరెన్స్ ఏమంటే ఒకరు చాలా శ్రమ పడతారు, ఇంకొకరు ప్రీతిలో లీనం అయిపోయి ఉంటారు. అందుకే ప్రాప్తిని కూడా అనుభవం చేస్తారు. చాలా శ్రమ పడదానే ఉంటే దాంట్లోనే మనసు బుద్ధి పోతుంది, ప్రాప్తి అనుభవం కాలేదు. సో ఈ రెండింటికి ఏం తేడా అర్థమైందా? ప్రీతిలో లీనమయ్యేది, శ్రమ పడేది. ఆ ఒక్క మాటది డిఫరెన్స్ ఉంది. ఏ ఒక్క మాట అది? కౌన్ सी संकल्प का अंतर है वो जानते हो? छोटा सा अंतर है. చిన్న మాటది డిఫరెన్స్ ఉంది, ఒకే ఒక పాయింట్ది. ఆ ఒక్క పాయింట్ను సర్చ్ చేసుకునేస్తే అందరూ ప్రారబ్ధుని కూడా అనుభవం చేస్తారు. సో ఆ ఒక్క మాట ఏమి? एक समझते हैं कि हम स्वयं चल रहे हैं, चलना पड़ता है, सामना करना पड़ता है. और दूसरे जो है वो सदैव संकल्प से भी सरेंडर है. इसलिए वो सदैव ये अनुभव करते हैं कि हमें बाप दादा चला रहा है. ఒక డిఫరెన్స్, ఇద్దరు పురుషార్థులే. అయితే ఫస్ట్ నెంబర్ పురుషార్థులు ఏమనుకుంటారంటే బాబా నన్ను నడిపిస్తున్నారు, నేను అట్లా నడుచుకుంటున్నాను. సంకల్పంతో కూడా సమర్పణ అయినారు, అంటే నా సంకల్పాన్ని కూడా బాబానే నడిపిస్తున్నారు, నా శరీరాన్ని కూడా బాబానే నడిపిస్తున్నారు అట్లా అని. ఆ సెకండ్ నెంబర్ పాయింట్ పురుషార్థి ఏమంటే చేయాల్సిందిగా ఉంది అట్లా అనుకుంటారు, నేనేం చేయాల్సిందిగా ఉంది అట్లా అనుకుంటారు. సో డిఫరెన్స్ అర్థమైందా? ఒకరు అనుకుంటారు బాబానే చేయిస్తారు, ఇంకొకరు అనుకుంటారు చేయాల్సిందిగా ఉంది నేనే అట్లా అని. సో ఆ నేనే మాట చాలా కష్టంగా అనిపిస్తుంది, అప్పుడు ప్రారబ్ధం కూడా తక్కువ అనుభవం అవుతుంది.
आत्मिंदा तो इसलिए सदैव ये अनुभव करते कि हमें बाप दादा चला रहे हैं, मेहनत के पाँव से नहीं लेकिन स्नेह की गोद में चल रहे हैं. ఎట్లా ఇక్కడి నుంచి ఇప్పుడు ఏదో వేరే ప్లేస్లో పోవాలి, కార్లో కూర్చొని పోతే ఈజీయా, నడిచిపోతే ఈజీయా ఏమి? సో నడిచిపోయే వాళ్ళు ఎవరంటే తానే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నేనే చేయాల్సింది ఉంది, నేనే చేయాల్సింది ఉంది అట్లా అని అనుకుని చేస్తూ ఉండేవాళ్ళు కాలుతో నడిచిపోయేటగా శ్రమ. ఆ ఫస్ట్ నెంబర్ గ్రూప్ ప్రాలబ్ధును కూడా అనుభవం చేసేవాళ్ళు అనుకుంటారు, నేను బాబ్ దాదా ఒడిలో కూర్చున్నాను, బాబా నన్ను తీసుకుపోతున్నారు. ఇట్లా కార్లో కూర్చుంటే కారు కదా తీసుకుపోతుంది, మీకేం శ్రమ ఉంటుంది. అర్థమైందా ఈ డిఫరెన్స్ ఏమి అట్లా అని? సో ప్రీతిన ఒడిలో కూర్చునే చేయాలి, బాబా ఒడిలో బాబా నడిపిస్తున్నారు అని మన మనసులో అనుభవం కావాలి. అప్పుడు మనకు అన్నీ ఈజీగా ఉంటుంది. లేదంటే మనమే చేస్తున్నాం అనుకుంటే మనకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. तो इसलिए स्नेह वे स्नेह के पाँव से चलते जिसमें थकावट नहीं होती है. तो स्नेह की गोद में व झोली में सर्व प्राप्तियों के अनुभव होने के कारण चलते नहीं उड़ते हैं. సో స్నేహం ప్రీతిలో లీనమైపోయి ప్రీతిని ఒడిలో కూర్చొని అన్ని ప్రాప్తిని అనుభవం చేస్తూ ఉంటే నేనే నడుస్తున్నాను అనే అనుభవం కాదు, ఎగురుతూ ఉన్నాను అనే అనుభవం అవుతుంది. तो सदा खुशी में आंतरिक सुख में सर्व प्राप्तियों से उड़ते रहेंगे. ప్రీతిలో లీనమైపోయేసి బాబా ఎట్లా చెప్తే ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకుంటామని అనుకునే వాళ్ళు సదా ఖుషీగా ఉంటారు, ఆంతరిక సుఖాన్ని అనుభవం చేస్తూ ఉంటారు, సర్వశక్తులతో ఎగురుతూ ఉంటారు. అర్థమైందా? ఏం చేయాలి మనం? కష్టపడి పురుషార్థం చేసేది అట్లా అనుకోవద్దు. చేయాల్సింది ఉంది, చేయాల్సింది మీరు చేస్తున్నారా, బాబా చేయిస్తున్నారా? బాబా చేయిస్తూ ఉన్నారు. तो अभी अपने से पूछो मैं कौन हूँ. ఈ రెండు గ్రూప్లో మీరు ఎవరు? ప్రాలబ్ధను కూడా అనుభవం చేస్తారా, లేదు కష్టపడేది అనుభవం చేస్తారా? तो संगम युगी ब्राह्मण बच्चे जिएंगे चलेंगे हर कदम में स्नेह की गोद से. ब्राह्मण जीवन की निशानी है, सदा खुशी की झलक में प्रत्यक्ष रूप दिखाई देंगे. खुशी బాగా చెప్తారు, బ్రాహ్మణ జీవనాన్ని విశేషత అనేది సదా సంతోషంగా ఉండేది. స్నేహాన్ని ఒడిలో కూర్చోవాలి, స్నేహాన్ని ఒడి నడిచేది కాదు. స్నేహంని ఒడిలో కూర్చుంటే బాబా మన ఎక్కడ కావాలో తీసుకుపోతారు, మనకు చాలా సంతోషం ఉంటుంది, ప్రత్యక్షంగా ఖుషి కనిపిస్తుంది. ఖుషి నహితో బ్రాహ్మణ జీవన్ బి నహి. ఖుషిగా లేదంటే బ్రాహ్మణ జీవనం కూడా లేదు. బ్రాహ్మణ్ అంటేనే ఖుషిగా ఉండేవాళ్ళు, ఇట్లా పవిత్రంగా ఉంటారు. పవిత్రత అని బ్రాహ్మణ జీవన ఆధారం. అప్పుడే ఖుషి అనేది కూడా ఉంటుంది. ఆ పవిత్రతలో కొంచెం ఎక్కువ తక్కువ అయింది అనుకోండి, ఖుషి లేదు. వాళ్ళు ఎక్కువ శ్రమ పడతారు, సంతోషం తక్కువ ఉంటుంది. అర్థమైందా? అందుకే మొదట్లోనే బాబా స్వమానం ఇచ్చేశారు. వికర్మ జీత్, వికల్ప జీత్, వ్యర్థ సంకల్ప నుంచి ముక్తి అట్లా అని. అప్పుడు మన బ్రాహ్మణ జీవనం బాగుంటుంది. బ్రాహ్మణ అంటే అట్లా అర్థం, వాళ్ళే ఖుషీగా ఉంటారు. సో సంగम युगानी वैल्यूवे ఇది. कई बच्चे समझते हैं संगम युग पुरुषार्थी जीवन का है और भविष्य जन्म प्रारब्ध का जन्म है. तो वे समझते हैं कि जो बाप दादा का वायदा है 1, 2 और 10 पाव, ये वायदा भविष्य के लिए है. लेकिन नहीं, बाबा कहते अभी संगम युग का भी है. అంటే చాలామంది బిడ్డలు అనుకున్నారు
సంఘం యుగ అంటే ఊరిగే పురుషార్థి జీవనం, కష్టపడేదే పురుషార్థి చేసేదే అని అనుకుంటారు. దీనికి భవిష్యంలోనే మనకు ప్రారంధం ఉంటుంది అనుకుంటారు. బాప్ దాదా కూడా ఇదే చెప్పినారు, 1 ఇవ్వండి 10 తీసుకోండి ఎట్లా అని. అది భవిష్యానికి అనుకున్నారు, కాదు ఇప్పుడు కోసం కూడా ఇది ఇప్పుడే మనం చేస్తాం, ఇప్పుడే మనకు ప్రాప్తి. లేదంటే ఈ సంగమ యుగాల్లో భగవాన్ మన ముందు ఉండి మనం ఏం చేస్తాం? పరమాత్మనే మన ముందు ఉన్నారు, డైరెక్ట్గా ఇచ్చి డైరెక్ట్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఎంత శ్రేష్టమైన జీవనం. तो जैसे सर्वश्रेष्ठ समय है ऐसे सर्वश्रेष्ठ जन्म है, सर्वश्रेष्ठ टाइटल्स भी अभी का है, सर्वश्रेष्ठ प्राप्तियाँ भी अभी ही अनुभव कर सकते हो. ఈ సంగమ యుగం సర్వశ్రేష్టమైన సమయం. ఈ సమయంలో మనం జన్మం తీసుకున్నాం, బ్రాహ్మణ జన్మం. ఎంత శ్రేష్టమైన జన్మం. దీని టైటిల్స్ కూడా చాలా శ్రేష్టం, శ్రేష్టాది శ్రేష్ట టైటిల్స్ ఏమంతా ఉందో అది ఇప్పుడుది మనది. అట్లనే ప్రాప్తి కూడా శ్రేష్టమైన ప్రాప్తి ఇప్పుడే అనుభవం చేస్తాం. సత్యుగంలో పోతే మరి ఈ ప్రాప్తి ఉండదు. సత్యుగానికంటే శ్రేష్ట ప్రాప్తి అయిన జీవనం ఇప్పుడు. तो ये वायदों की प्राप्ति इस समय का है. 1 ఇచ్చి 10 తీసుకోండి, అది ఈ టైంది మాట. ఇప్పుడే బాబా కోసం మనం ఏమైనా చేస్తాం, ఇప్పుడే మనకు ప్రాప్తి. ఇప్పుడు మన సంకల్పంతో సమర్పణ, ఇప్పుడు బాబా మనకు ఎంత శ్రేష్ట జీవనాల్లో సర్వప్రాప్తిని చేయిస్తారు. ఇది ఇప్పుడుది మాట. భవిష్యత్తు ఏమో ఉంటుంది, అదేమో గ్యారంటీ భవిష్యం. అయితే ఇప్పుడు కూడా అనుభవం చేయాలి. लेकिन भविष्य से भी वर्तमान श्रेष्ठ है. इस समय एक कदम और एक संकल्प बच्चों का और बाप उसका रिटर्न में 1000 कर्म देते, 1000 टाइम. तो बाबा हम आपके हैं, बस ये संकल्प करो. तो रिटर्न में बाबा हर संकल्प, हर बोल, हर कर्म में अनुभव कराते हैं कि मैं आपका हूँ. ఎంత బాగుంది చూడండి. మనం ఒక్క సంకల్పం చేస్తాం ఈ సమయంలో, బాబా నేను మీ బిడ్డ అట్లా అని. దాని రిటర్న్లో భగవాన్ స్వయం ప్రతి సంకల్పలో, మాటలో, కర్మలో మనకు అనుభవం చేయిస్తారు. నేను మీకోసం మీది అట్లా అని. మన కోసమే శివబాబా వచ్చినారు, వేరే ఎవరి కోసం, వేరే దేనికోసం బాబా భగవాన్ ఈ ప్రపంచంలో అవతరణ అయినారు. तो बाप का है और बाप हमारा है. మన కోసమే శివ బాబా వచ్చినారు, మన కార్యాన్ని చేయించేదానికి బాబా వచ్చినారు. మన ప్రతి కర్మలో బాబాని మన అనుభవం చేస్తాం. तो एक संकल्प का रिटर्न सारी संगम युग की जीवन में बाप आपका हो गया है. బాబా చెప్తారు, మనం ఒక్కసారి సంకల్పం చేసినాం, బాబా నేను మీ బిడ్డ అయినాను అట్లా అని. ఈ సంగమ యుగ జీవనం అంతా బాబా మన కోసం అన్నీ చేస్తారు. ఎంత బాగుంది చూడండి, ఎంత రిటర్న్ ఇచ్చినారు బాబా. तो ये एक का सिर्फ लाख गुणा नहीं, पदम गुणा. जब चाहो जैसे चाहो जो चाहो बाप तुम्हारे सर्वेंट के रूप में बांधा हुआ है. ఎంత వండర్ఫుల్ చూడండి. ఒక్కసారి మన సంకల్పం చేసిన దానివల్ల 100 టైమ్స్ కాదు, 1,00,000 టైమ్స్ కాదు, ఎప్పుడు మనకి కావాలన్నా అప్పుడు, ఏ రూపంలో కావాలన్నా ఆ రూపంలో బాబా చెప్తారు, నేను మీ సర్వెంట్, మీరు ఏం చెప్తే నేను చేస్తాను. ఎంత వండర్ఫుల్ చూడండి. భగవాన్ చెప్తున్నారు, ఏమీని నీకేం కావాలన్నా అది నేను చేస్తాను అట్లా చెప్తారు. నేను మీకు సర్వెంట్ రూపంలో వచ్చినాను, మీరు నన్ను ఎట్లా ఏమి కావాలనో, ఏ విధంగా కావాలనో ఆ విధంగా నన్ను అనుభవం చేస్తే నేను మీకు అన్నీ చేస్తాను అట్లా.
एक का लाख गुना तो क्या, लेकिन अनगिनत बार का रिटर्न मिलता है. ఒకటికి లక్ష టైమ్స్ కాదు, ఎన్నిసారి బాబా మన కోసం ఎంత చేస్తారు దానికి లెక్కనే లేదు. ఈ జీవనం అంతా బాబా మన కోసమే ఉండేది. అర్థమైందా? భగవాన్ మరి ఎట్లా మనం ఉండాలి? ఎంత ఖుషి మనకు, మన జీవనం పరమాత్మ చేత. పరమాత్మ నాకు అన్నీ చేస్తూ ఉన్నారు, నాకు ఏమీ శ్రమమే లేదు. అట్లా అనుభవం అవుతుందా? వర్తమాన్ సమయ కా మహత్వ చల్తే చల్తే భూల్ జాతే. అయితే చాలామంది బిడ్డలు ఈ సమయాన్ని వాల్యూనే మర్చిపోతారు. సంగం యుగానికి సమయం ఎంత శ్రేష్టం, భగవాన్ అవతరణ అయిన సమయం. ఈ సమయంలో భగవాన్నే మనం ఎట్లా కావాలనో అట్లా అనుభవం చేయొచ్చు. మనకి ఏం కావాలనో అది తీసుకోవచ్చు పరమాత్మ దగ్గర ఉండి డైరెక్ట్గా. అయితే ఈ సంగం యుగాన్ని సమయాన్ని చాలామంది మర్చిపోతారు. तो इस संगम युग को वरदान है. कौन सा वरदान? स्वयं वरदाता ही आपका है. ఈ సంగం యుగాని వరదానం ఏమి? స్వయం భగవాన్ వరదాతానే నా వాళ్ళు అయిపోయినారు. నాకు ఏమి కావాలనో అది తీసుకోవచ్చు, నాకు ఏ శక్తి కావాలనో ఆ శక్తి, ఏ టాలెంట్ కావాలనో ఆ టాలెంట్, ఏ ఆర్ట్ కావాలనో ఆర్ట్ నాకు ప్రాప్తి అయిపోతుంది. ఎందుకంటే భగవాన్ నాకు వరదాత దొరికినారు. ఏ వరదానం కావాలనో తీసుకోండి, ఇప్పుడే తీసుకోవాలి, వేరే ఎప్పుడు వరదాత దొరకదు. जब वरदाता ही आपका है तो बाकी क्या रहा? వరదాతానే మన వాళ్ళు. మీకు ధన సంపన్న కావాలి, ఆ వరదానమైన తీసుకోవచ్చు. బుద్ధిశక్తి బాగుండాలి, ఆ వరదానం కూడా దొరుకుతుంది. ఆరోగ్యం బాగుండాలి, ఆ వరదానం కూడా దొరుకుతుంది. మీకు ఏం కావాలనో అది, సర్వ సంబంధం బాగుండాలి, ఆ వరదానం కూడా దొరుకుతుంది. ఎన్ని కావాలి, మీకు ఏమేమి కావాలి, ఏదైనా బాబా దగ్గర ఉండి తీసుకోండి. అర్థమైందా? వేరే ఏం కావాలి? బీజ్ ఆప్కే హాత్ మే హై తో సారా జాడ్ ఆప్కే పాస్ హై. మనకు ఏదైనా మంచి విత్తనాలు చెట్టు కావాలి, పండు కావాలి, ఆ విత్తనాలే మన చేత ఉంది. ఆ విత్తనాలతో ఏం కావాలో అది తీసుకోవచ్చు. భగవాన్ సర్వప్రాప్తిగు బీజం, ఆ బీజాన్ని మన దగ్గర పెట్టుకునేస్తే ఏ ప్రాప్తి కావాలనో ఆ ప్రాప్తి మనకు అయిపోతుంది. అర్థమైందా? భగవాన్ మన వాళ్ళు అయిపోయినారు. జో చాయే వో, మీకేం కావాలనో అది, ఆ వరదానం ప్రాప్తి చేసుకోండి. సిర్ఫ్ సంకల్ప్ కర్నీకి బాత్ హై. దీంట్లో వేరే ఏమి లేదు, వేరే శ్రమమే లేదు, వేరే ఖర్చును లేదు. ఊరికే సంకల్పం చేయండి, బాబా మీరు నా తండ్రి, మీరు నా టీచర్, గురు, నన్ను ఎంత శ్రేష్టంగా కావాలనో అంత శ్రేష్టం మీరు చేస్తారు, నాకు ఇప్పుడు ఈ శక్తి ఉండాలి, సరే వరదానం ఇచ్చేస్తారు. సుఖంగా ఉండాలి, వరదానం ఇచ్చేస్తారు. ఆనందంగా ఉండాలి అని అనుకోండి, ఆ వరదానం ఇచ్చేస్తారు. ఏ వరదానం కావాలన్నా ఆ వరదానం. जो शक्ति चाहिए वो, सुख चाहिए, आनंद चाहिए, सब आपके लिए हाजिर है. బాగా చెప్తారు. నీకు శక్తి కావాలన్నా అన్నీ నీ ముందు పెట్టేస్తాను. నీకు సుఖం కావాలన్నా సర్వసుఖం నీ ముందు ఉంది. ఆనందంగా ఉండాలన్నా సరే అన్నీ నీ ముందు ప్రెసెంట్ అయిపోతుంది. और क्या चाहिए? ఇంకా ఏం కావాలి? సర్వ వరదానం వచ్చేసింది. తో హజూర్ బి ఆప్కా హై, ఇచ్చేవాళ్ళు మన ముందు ఉన్నారు, వచ్చేసినారు. జైసే స్థూల్ సేవాదారి బులానే సే హాజరు హో జాతే హై నా. ఎట్లా పనివాళ్ళు మన ఇంట్లో ఇక్కడ రాపా అని పిలిస్తే వచ్చి నిలిచి ఏం కావాలని అడుగుతాడు, ఏం సేవ ఉంది అట్లా అని. భగవాన్ కూడా చెప్తారు, నన్ను పిలవండి, నేను మీ ముందు వచ్చేసి మీకు ఏం సేవ కావాలనో చేస్తాను అని చెప్పినారు. ఎవరు? భగవాన్ స్వయం.
మన తండ్రి చెప్తారు, నేను వచ్చేస్తాను నీ ముందు, పిలవండి నన్ను. वैसे ही सर्व प्राप्तियाँ संकल्प से हाजिर हो जाता है. ఏం కావాలన్నా అది మన సంకల్పం చేస్తే చాలు, మన కంటి ముందు వచ్చేస్తుంది. సదా ఇదే సంకల్పం చేయండి, బాబా నేను నీ బిడ్డ, నువ్వు నా కోసం ఉన్నావు, నాకు ఈరోజు ఇట్లా ఉండాలి, ఠీకే చెప్పి ఇచ్చేస్తారు ఆ వరదాన్. और क्या चाहिए? बीज आपका है तो ये सब फल आपके लिए है. బీజం మనది అంటే మన చేత ఏ పండు కావాలన్నా ఆ పండు మనకు, ఆ ఫ్రూట్, ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. तो खुशी गुम होने का कारण क्या है? ఎందువల్ల ఖుషి లేదు మరి? ఇంత అన్ని ప్రాప్తి అయింది, సంగం యుగాల్లో ఇంత శ్రేష్ఠ ప్రాప్తి అయినా కూడా ఎందుకోసం మీరు ఖుషిగా లేదు? కారణం ఏమి? ఎందుకు వెళ్ళిపోతుంది ఖుషి? చల్తే చల్తే కర్తే క్యా హో? పురుషార్థం చేసుకొని మధ్యలో ఏం చేస్తారు? దో లడ్డు హాత్ మే उठाने की कोशिश करते हो, लेने के लिए तैयार तो हो, लेकिन छोड़ने वाली चीज़ को फिर छोड़ देना चाहिए ना, वो भी ले लेते. రెండు లడ్డు, పెద్ద పెద్ద లడ్డు రెండు ఒకే చేత పట్టుకుని ట్రై చేస్తారు. ఏది వదిలేయాలన్నా అది వదిలేయాలి, ఏది కావాలన్నా అది పట్టుకోవాలన్నా లేదా, రెండిటినా పట్టుకునేదానికి ట్రై చేస్తారు. అది ఒకటి జారిపోతుంది, ఒకటి జారిపోతే మనకి సంతోషం ఉండదు. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏ లడ్డు? లౌకిక లడ్డు కావాలన్నా ఈ బాబా ఇచ్చే లడ్డువా? రెండు లడ్డు అంటే లడ్డు అది కాదు, లౌకికను కావాలి, అలౌకికను కావాలి. అదిను మనకు అన్నీ కావాలి, ఇదిను అన్నీ కావాలి. అట్లా కాదు, ఏదైనా ఒక లడ్డు పెట్టుకోండి, దాంట్లో అన్నీ అనుభవం చేయండి. మీరు అలౌకిక లడ్డు వదిలేసి లౌకికనే పెట్టుకుంటే ప్రాప్తి లేదు మీకు. అర్థమైందా? ఏ వస్తువుని వదిలేయాలను దాన్ని వదిలేయాల్సిందిగా ఉంటుంది. इसलिए विस्तार में जाने से सार को छोड़ देते हो. సో ఈ లౌకికంగా విస్తారంగా పోయేదానివల్ల బాబా ఏం సారం, ఒక బీజం చాలు మనకు, అది పట్టుకుంటే అన్నీ దొరుకుతుంది. అది లేదు, ఆ విస్తారం అన్నీ పట్టుకుంటారు, సారం వెళ్ళిపోతుంది దాంట్లో. समझा? बीज में जो बीज खिसक जाता है, बीच में जो बीज खिसक जाता है तो ये मालूम नहीं पड़ता है, इसलिए फिर खाली हो जाते हो और मेहनत करते हो अपने को भरपूर करने के लिए. అంటే అదే అన్నీ కూడా పట్టుకునేదానికి ట్రై చేస్తే ఈ బీజం ఏమి సర్వప్రాప్తి బీజం ఉందో అది జారిపోతుంది. జారిపోయే దానివల్ల అక్కడ లౌకికల ప్రాప్తి చేసుకునేదానికి చాలా కష్టం. భర్పూర్ కావాలి అనుకుంటారు, అయితే అది కానే లేదు. అయితే బీజం ఒకటి చేత పట్టుకునేస్తే అన్నీ దొరుకుతుందా లేదు? భగవాన్ని పట్టుకుంటే అన్నీ దొరుకుతుంది. ఎవరి దగ్గర ఏమీ లేదో వాళ్ళందరినీ పట్టుకుంటారు, ఎవరి దగ్గర అన్నీ ఉందో వాళ్ళని పట్టుకుంటే చాలు కదా. तो बीज छूट जाने के कारण प्रत्यक्ष फल की प्राप्ति भी नहीं होती है. ఆ బీజం జారిపోయింది, అందువల్ల ప్రత్యక్ష ఫలం కూడా అనుభవం కాలేదు. इसलिए थक जाते हो, అందువల్ల పురుషార్థంలో అలసిపోతూ ఉంటారు. భవిష్య కి దిలాసే సే अपने को चलाते हो. మళ్ళీ అనుకుంటారు ఈ జీవనాంతం పురుషార్థానికి సత్యుగాల్లో అన్ని ప్రాప్తి అట్లా అని లేదు, ఇప్పుడు కూడా ప్రాప్తి చేసుకోవచ్చు. అయితే ఏది వదలాలనో అది వదిలేస్తే ఇప్పుడు కూడా అన్ని ప్రాప్తి ఉంది. అది అనేక జన్మాని సంస్కారం ఏముందో దాన్ని వదిలేదే లేదు, అదిను పట్టుకుంటారు.
ఇదిను కావాలి, అది కూడా కావాలి. ఏదైనా ఒకటే ఉండొచ్చు. ఇట్లా ఇప్పుడు ఇది పెట్టుకుంటారు, స్వార్డ్ అంటే కత్తి, యుద్ధం చేశాను, దాని కేసు ఒకటి ఉంటుంది. ఒక్క కేసులో ఒక్క కత్తియే ఉండొచ్చు, రెండు పెట్టుకునేందుకు లేదు. అట్లా ఇది కూడా అంతే. మన బుద్ధి రూపీ కేసులో ఒకటా బాబాది, లేదంటే లౌకిక్ది, రెండూ చేరి పట్టుకుంటే బుద్ధిలో మనకు ఏదో ఒకటి జారిపోవాల్సిందే. మంచిది జారిపోయిందంటే దాంట్లో మీకు ఏముంది విస్తారంలో. समझा? प्रत्यक्षता ही अभी का है, सो समझेंगे भविष्य के लिए ही होगा नहीं, इसलिए खुशी गुम हो जाती है. ఇప్పుడు ఏమేమి చేస్తామో దీనికంతా భవిష్యంలో మాత్రమే ప్రాప్తి అని అనుకుంటే, ఇప్పుడు మనకి ఏం కావాలన్నా అది దొరకలేదంటే మనకి సంతోషమే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా అన్నీ కావాల్సిందే. బాబా దగ్గర ఉండే అన్నీ కావాలి, బాబా దగ్గర ఉండి ప్రాప్తి చేసుకోవాలి. తో మెహనత్కి రేఖాయి జ్యాదా నజర్ ఆती है, ప్రాప్తి కమ్ అంటే కష్టపడేది ఎక్కువ కనిపిస్తుంది, ప్రాప్తి తక్కువ కనిపిస్తుంది కొందరికి. కారణం ఏమంటే అది ఇది అన్నీ చూసుకుంటారు. తో త్యాగ్కి महसूसता ज़्यादा होती है, భాగ్యకి महसूसता कम होती है. అంటే త్యాగం ఎక్కువ చేసినట్టుగా అనుభవం అవుతుంది. అభి క్యా కర్నా హై, ఇప్పుడు ఏం చేయాలి? వర్తమాన్ समय में जो आपके संपर्क में आते हैं वे लोग भी समय प्रति समय अभी ये बोलते हैं कि आप लोगों का त्याग बढ़ा, लेकिन अभी ये बोलना चाहिए कि आप लोगों का भाग्य बढ़ा है. అంటే మన సన్ముఖంలో ఎవరెవరు వస్తారో వాళ్ళు ఏం చూస్తున్నారంటే మన త్యాగాన్ని ఎక్కువ చూస్తారు. అయితే మనకేం భాగ్యం దొరికిందో అది కనిపించలేదు. ఇప్పుడు మనం ఆ భాగ్యాన్ని ఎక్కువ అనుభవం చేస్తే వాళ్ళకి కూడా భాగ్యం ఎక్కువ కనిపిస్తుంది. మనం ఏం త్యాగం చేసినాం ఏమీ లేదు. యాక్చువల్లీ భాగ్యం ముందు త్యాగం ఏముంది? ఏమి త్యాగం చేశారు? ఎర్రగడ్డ తెల్లగడ్డ త్యాగం చేశారు, అంతే కదా. అది అందరూ చూస్తారు, అయ్యో మీరు ఎక్కడ తినారు, ఏమి తినారు అట్లా అని భయపడిపోతారు. అయితే మీకు ఏమేమి భాగ్యం దొరికిందో అది వాళ్ళకి కనిపిస్తుందా? అది కనిపిస్తే మీ త్యాగం ఏమి వాళ్ళు చూడరు, మీ భాగ్యాన్ని చూసి వస్తారు. ఏమి భాగ్యం? సర్వశక్తివాన్ భగవాన్ మనకు దొరికినారు. మన మనసు ఎంత ఖుషిగా ఉంది, ఎంత శాంతి ఉంది, ఇది వాళ్ళు చూస్తారా? ఇది చూస్తేనే వాళ్ళు వచ్చేది మీ దగ్గర. లేదంటే అనుకుంటారు, అయ్యో చాలు మీరు ఇంత కష్టపడుతూ ఉన్నారు అట్లా చెప్తారు. అర్థమవుతుందా? ఏమి కనిపించాలి? మనకేమి ప్రాప్తి దొరికిందో అది ప్రత్యక్షంగా కనిపించాలి అందరికీ. అయితే త్యాగమే ఎక్కువ కనిపిస్తూ ఉంది, భాగ్యం తక్కువ కనిపిస్తుంది. కారణం ఏమీ మొదట్లే బాబా చెప్పినారా లేదా? ఏమి కారణం చెప్పారు? స్నేహాన్ని ఒడిలో కూర్చోవాలి. బాబా స్నేహాన్ని ఒడిలో మనమే నడుచుకుంటాం అని అనుకోకూడదు. బాబా నడిపిస్తారు అని అనుకుంటే అందరికీ భాగ్యం కనిపిస్తుంది. చేయాల్సింది ఉందే అని కష్టపడి చేయొద్దు. తో భాగ్యం గుప్తంగా అయిపోయింది, త్యాగం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తో త్యాగ్కి మహిమా భీ బహుత్ కర్తే చెప్తారు. వాళ్ళేమో పాపం వీళ్ళు అక్కడ పోయి ఇది త్యాగం చేస్తారు, అది త్యాగం చేస్తారు, ఎక్కడ తినరు, నగలు అది అన్ని త్యాగం చేసినారు అని చెప్తారు. అదే కనిపిస్తూ ఉంది వాళ్ళకి. పాపం వీళ్ళు ఒక చైన్ కూడా వేసుకోరు అట్లా అని, అన్నీ త్యాగం చేశారు అట్లా. అయితే ఏం భాగ్యం దొరికింది అది వాళ్ళకి ఏం కనిపిస్తూ ఉంది? ఏం భాగ్యం మీకు దొరికింది? మీకే తెలుసా ఏం భాగ్యం దొరికింది? మీ మనసు ఎంత శాంతిగా ఉంది, మీరు ఎన్ని మాటల నుంచి ముక్తి అయిపోయినారు, ఎన్ని కష్టాల నుంచి మీరు ముక్తి అయిపోయినారు.
మీ జీవనం ఎంత సేఫ్టీగా ఉంది ఇప్పుడు. ఆ సేఫ్టీ, ఆ భాగ్యం, ఆ శాంతి కనిపిస్తుందా అందరికీ? అది కనిపిస్తేనే వాళ్ళ జీవనం కూడా పరివర్తన అవుతుంది. మీ త్యాగం మాత్రం కనిపిస్తే వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది చూసేదానికి. तो इतनी भाग्य की महिमा करे तो सेकंड में स्वयं का भी భాగ్య కుల్ జాతా. మనకు దొరికిన భాగ్యాన్ని వాళ్ళు చూస్తే వాళ్ళ భాగ్యం కూడా చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అయితే త్యాగాన్ని చూస్తే వాళ్ళు ఆలోచన చేస్తారు, నేను అక్కడ పోతే నేను కూడా త్యాగం చేయాలనో ఏమో అట్లా అనుకునేస్తారు. ఏమి కనిపిస్తుంది చెప్పండి మీరే. భాగ్య को देखकर स्वयं भी భాగ్యశాలి बन जाएंगे. మీ భాగ్యాన్ని చూస్తే వాళ్ళు కూడా అనుకుంటారు, నా జీవనం కూడా ఇంత భాగ్యశాలి కావాలి అట్లా అని అనుకొని వస్తారు. సమజా అభి క్యా చేంజ్ కర్నా హై. ఇప్పుడు అర్థమైందా ఏం చేంజ్ చేయాలి? ఒకటి త్యాగాన్ని చూపించకూడదు, భాగ్యాన్ని చూపించాలి ప్రత్యక్షంగా. ఇంకొకటి స్నేహాన్ని చూపించాలి, ప్రయత్నం కష్టపడి చూపించకూడదు. బాబా పైన ప్రీతిన ఒడిలో కూర్చొనేసేయండి చాలు. నేనే నడుస్తున్నాను, నేనే చేయాల్సింది ఉంది అట్లా అనుకోవద్దు, బాబా చేయిస్తారు అని అనుకోండి. అర్థమైందా? ప్రీతిన ఒడిలో కూర్చొనేసేయండి, ఆటోమేటికలీ మీ పని అయిపోతుంది. तो मोहब्बत की गोद में आ जाओ. चलना नहीं, लेकिन बाप दादा चला रहे हैं, समझा? तो बाप दादा को भी अनुभव होना चाहिए कि ऐसे दुनिया में बच्चे रहते हैं. ये प्रैक्टिकल अनुभव होता है ना. అంటే బాబా కూడా చెప్తారు, ఎంత భయంకర ప్రపంచం, దాంట్లో నా బిడ్డలు ఎంత బాగా మంచిదని ప్రాక్టికలీ అనుభవం చేస్తారు. ఈ బాబా కూడా చూడాలి మనలో. బాబా మనలో కూడా ఏం చూస్తున్నారంటే పాపం వీళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు ఎట్లా చూస్తారు. అచ్చా అభి సమజా క్యా కర్నా, ఏం చేయాలి అర్థమైందా? భవిష్య ఫల్కే పహలే ప్రత్యక్ష ఫల్ ఖాओ. భవిష్య ఫలాన్ని ముందు ప్రత్యక్ష ఫలం తినండి. అంటే మన మనసు ద్వారా బాబాని సర్వసంబంధిగా చేసుకొని ఎప్పుడు మనకు ఏం కావాలనో దాన్ని ప్రాప్తి చేసుకోండి, అనుభవం చేయండి. బాబా దానికే ఉన్నారు, మన కోసమే మనకేం కావాలనో అదన్నీ చేసానికి బాబా ఉన్నారు. సర్వ ప్రాప్తియా అభి అనుభవ కరో హాజరు హో జాయ్. సర్వ ప్రాప్తిని ఇప్పుడు అనుభవం చేయండి, అన్నీ మన కంటి ముందు వచ్చి నిలుస్తుంది. మన కాలు కింద ప్రకృతియే వచ్చి నిలుస్తుంది. అది కూడా వెయిట్ చేస్తూ ఉంది, నేను ఎప్పుడు సేవ చేసేది. సో సర్వ ప్రాప్తి అండ్ చుంబక్కి సమాన్ ఆకర్షిత్ హో జాయింగ్. అన్ని ప్రాప్తిలు మ్యాగ్నెట్ లాగా మన దగ్గర వచ్చి అట్రాక్ట్ అయిపోతుంది, అన్నీ వచ్చేస్తుంది. మన ఊరిగా సంకల్పం చేస్తే చాలు, బాబా ఇట్లా అని బాబా మరి రెడీగా అది మన కంటి ముందు పెట్టేస్తారు. ఏమి కావాలనో అది చేయండి. అయితే బాబా ప్రీతిలో లీనమైపోయి బాబానే చేయిస్తారు, మర్చిపోవద్దు. మరి నేను నీ మధ్యలో ఏమీ రాకూడదు, నాది నేనే చేశాను అనుకోవద్దు. ऐसे श्रेष्ठ आत्माएं डायरेक्ट बीज से निकले हुए तना स्वरूप बच्चे हो. ऐसे श्रेष्ठ बच्चों को सर्व सहज प्राप्तियों का అనుభవి బన్నా హై. అంటే డైరెక్ట్గా మనకు బీజం దగ్గర కనెక్షన్, మనమే ఈ కల్పవృక్షాన్ని కాండం. ఇంత శ్రేష్ఠ ఆత్మలు సర్వ ప్రాప్తిలనే అనుభవం చేయండి. సమझा? अच्छा ऐसे सर्व सहज प्राप्तिवान सदा सागर के समान सर्व में संपन्न सदा बीज को साथ में रखने वाली बीज स्वरूप स्टेज में स्थित रहने वाली विकर्मा जीत विकल्प जीत ऐसे लक्ष्य को पाने वाले सदा निश्चय बुद्धि और निश्चिंत रहने वाले बच्चों को बाप दादा का याद प्यार और
నమస్తే. ఈ విధంగా బాబా చెప్తారు, అన్నీ సహజంగా ప్రాప్తి చేసుకునేవాళ్ళు, సాగర్ సమానం సంపన్నంగా ఉండేవాళ్ళు, అన్నిట్లో సంపన్నంగా ఉండాలి. అట్లా వాళ్ళు మరి బీజాన్ని సదా జొతలో పెట్టుకొని మనం కూడా బీజ రూప స్థితిలో ఉండి అన్ని వికర్మాలని జయించేవాళ్ళు, వికల్పాన్ని జయించేవాళ్ళు, వ్యర్థ సంకల్పం కూడా రాకుండా ఉండి దాని నుంచి ముక్త అయ్యేవాళ్ళు, సదా నిశ్చయ బుద్ధి నిశ్చింత అవస్థలో ఉండేవాళ్ళు. వాళ్ళకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే. మెథడ్ అర్థమైందా? ఏ మెథడ్? బీజరూప స్థితిలో ఉండాలి. బాబా స్నేహాన్ని ఒడిలో ఉండాలి. ఒడిలో కూర్చొని బాబా నాకు ఇది కావాలంటే బాబా సరే నా బిడ్డ నువ్వు చెప్పి ఇచ్చేస్తారు. ఎక్కడో దూరంగా ఉండి బాబా బాబా అంటే బాబాని ఏం చేస్తారు? స్నేహమే లేదు. ఎక్కడెక్కడో స్నేహం ఉంది వాళ్ళకి. ఏ వస్తువు పైన, ఏ వ్యక్తి పైన, ఏ మాయ పైన స్నేహం పెట్టుకుంటే బాబాను సాక్షిగా చూస్తారు. కావాలంటే బాబా మనకేం చేయరు, అన్నీ చేస్తారు. అయితే కర్మాని గతిని కూడా అర్థం చేసుకోవాలి. ఏమీ వికర్మం చేయకూడదు. ఎన్ని జన్మాలు చేసినాం వికర్మం, ఈ సమయంలో వికర్మమే చేయకూడదు, వికల్పం చేయకూడదు, వ్యర్థ సంకల్పాన్ని కూడా జయించాలి. అప్పుడే బాబా ఒడిలో హాయిగా కూర్చుంటే అన్నీ బాబా మనకి ఇచ్చేస్తారు. అర్థమైందా? ఓం శాంతి.
ఓం శాంతి. ప్రేమ. నేను ఒక ఆత్మను. నేను ఆత్మ, ప్రేమ స్వరూపాన్ని. నా వాస్తవిక స్వరూపం ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఈ ప్రేమ సర్వబంధనాలకు, హద్దులకు అతీతమైనది. ఈ ప్రేమలో సంపన్నత ఉంది. అనంతమైన సుఖం ఉన్నది. ఇలాంటి నిర్బంధన ప్రేమ ప్రవాహం నాలో ప్రవహిస్తున్నది. మొదట నేను స్వయం పట్ల ప్రేమను అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మను. ఎవరిని ఎలాంటి వాడినో నన్ను నేను యథార్థంగా స్వీకరించి సంతుష్టంగా ఉన్నాను. నేను శ్రేష్ఠ ఆత్మను. నా గుణాలను చూస్తూ ఈ గుణదాత అయిన శివబాబా పట్ల కృతార్థమవుతున్నాను. నేను ప్రేమ సాగరుడైన శివబాబా సంతానమును. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని. నా తండ్రి శివబాబా ఎంత ఉన్నతోన్నతమైన వాడు. ప్రేమ సాగరుడు. సత్యం, శివం, సుందరం. నేను ఆత్మను శివబాబా ప్రేమలో లీనమై నన్ను నేను మైమర్చిపోయాను. నేను ఆత్మను, ప్రేమ సాగరుని. ప్రేమలో అనంతమైన ఆనందాన్ని పొందుతున్నాను. ప్రేమ శక్తి ఎంత గొప్పది. రాయిని కూడా నీరుగా మారుస్తుంది. నేను ఆత్మను, ప్రేమ ప్రకంపనాలను విశ్వాత్మలకు వ్యాపింపచేస్తున్నాను.
ప్రేమ శక్తి అనేక హద్దులను దాటి సర్వాత్మలను ఏకతా సూత్రంలో బంధిస్తున్నది. ప్రేమ యొక్క నిర్మల ప్రవాహం అనేక ఆత్మల జన్మ జన్మల దాహాన్ని తీరుస్తుంది. వసుదైవ కుటుంబం అనే స్వప్నాన్ని సాకారం చేస్తున్నది. ఈ ప్రేమ శక్తి నలువైపులా వ్యాపిస్తున్నది. ఎంతెంతగా నేనాత్మను ప్రేమ ప్రకాశాన్ని వెదజల్లుతున్నాను, అంతంతగా నేను కూడా స్వయం సంపన్నమవుతున్నాను. పరమాత్మ శీతల ప్రేమ జల్లులతో నా జన్మ జన్మల దాహం తీరుతుంది. నేను ఆత్మను. ఇప్పుడు తృప్తిగా ఉన్నాను. నేను ఆత్మను. స్వయాన్ని నా వాస్తవికతకు దగ్గరగా అనుభవం చేస్తున్నాను. శివబాబాకు ఎంత సమీపంగా ఉన్నాను. ప్రేమ సాగరుని తోడు అనుభవం నన్ను ధన్యం చేస్తుంది. ఈ అనుభవము ఇతర ఆత్మలకు చేయించి అందరినీ శివబాబాతో కల్పిస్తాను. అప్పుడు మరల స్నేహమయ ప్రపంచం వస్తుంది. దానికోసమే మనమందరము ఎదురు చూస్తున్నాము. तो प्यार का सागर है, तो प्यार
का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। लौटा जो दिया तूने, लौटा जो दिया तूने, चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। तू प्यार का सागर है। घायल मन का पागल पंछी, उड़ने को बेकरार, उड़ने को बेकरार। पंख है कोमल, आँख है धुंधली, जाना है सागर पार, जाना है सागर पार। अब तू ही से समझा, अब तू ही से समझा, राह भूले थे कहाँ से हम, राह भूले थे कहाँ से हम। तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। तू प्यार का सागर है। इधर झूम के गाए जिंदगी, उधर है मौत खड़ी, उधर है मौत खड़ी। कोई क्या जाने कहाँ है सीमा, उलझन आन पड़ी, उलझन आन पड़ी। कानों में जरा कह दे, कानों में जरा कह दे, कि आए कौन दिशा से हम, कि आए कौन दिशा से हम। तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है।
ही रहा बाबा। हम खुद से पराए रहते हैं तेरे स्नेह के सागर में। दिल में तू आन बसा बाबा, जैसे सीप में मोती रहती है। दिल में तू आन बसा बाबा, जैसे सीप में मोती रहती है। पलकों में ऐसे छुपा है तू, जैसे नैन की ज्योति होती है। पलकें जो उठती ओ बाबा, पलकें जो उठती ओ बाबा, सामने तुझको पाए स्नेह के सागर में। जमाने के कई रंगों में रंगा था खुद को बाबा। जमाने के कई रंगों में रंगा था खुद को बाबा। अब तो फीके लगते हैं सब, जब से देखा तुझे बाबा। सारे रंग जहां के मैंने, सारे रंग जहां के मैंने तुझ में ही पाए हैं तेरे स्नेह के सागर में। खुशनसीबी है अपनी कि तुमको जान लिया बाबा। खुशनसीबी है अपनी कि तुमको जान लिया बाबा। मन ने भी अनुभव किया इतना, दिल ने पहचान लिया बाबा। तुझको पाकर के ओ बाबा, तुझको पाकर के ओ बाबा। तीनों जहान पाए हैं तेरे स्नेह के सागर में।
लगाए रहते हैं तेरे स्नेह के सागर में। सभी बच्चों की पांच स्वरूप दे रही। पहला अनादि ज्योति बिंदु याद है ना अपना स्वरूप? याद है ना? भूल तो नहीं जाती। दूसरा है आदि देवता स्वरूप। पहुंच गए देवता स्वरूप में, पहुंच गए। चले गए देवता रूप में। तीसरा मध्य में पूज्य स्वरूप। चौथा है संगम युगी
लास्ट में है फरिश्ता स्वरूप। पंछी रूपियत आगे आगे अच्छा 1 सेकंड में ये पंछी रूपों में अनुभव कर सकते हो अपने को। 1 2 3 4 5 अनुभव कर सकते हो कर रहे हो। ये पंछी स्वरूप कितने प्यारे। जब जाओ जिस भी रूप में स्थित होने जाओ, सोचा और अनुभव किया। ये रूहानी मन एक्सरसाइज, और ये एक्सरसाइज करते रहेंगे तो बिल्कुल लाइट हो जाए, अभ्यास हो जाएगा। जो प्यार मिला मुझे तुमसे, जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से। जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से। ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से। जो प्यार मिला मुझे तुमसे, मुझको इतना सम्मान दिया, मेरे लाडले कह दुलार दिया। मुझको इतना सम्मान दिया, मेरे लाडले कह दुलार दिया। मेरे इन भूलों को माफ किया, दिव्य गुणों से श्रृंगार किया। सांसों में समाए हो बाबा, भूल सकते नहीं तुम्हें भूल से। जो प्यार मिला मुझे तुमसे,
तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। प्रभु प्रेम की इन किरणों से गद गद हो रहा है अंग अंग। अब पैर जमीन पे नहीं रहते, जब छूटा माया के चंगुल से। जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से। ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से। जो प्यार मिला मुझे तुमसे। शिव की याद रहेगी तब आँखों में समाए।